మహర్షి వాల్మీకి జయంతి అనేది హిందూ మతపరమైన పండగ. ఇది హిందూ మతంలోని అతి ముఖ్యమైన ఇతిహాసాలలో ఒకటైన రామాయణాన్ని రచించినందుకు ప్రసిద్ధి చెందిన ప్రసిద్ధ హిందూ కవి వాల్మీకి జన్మదినోత్సవాన్ని జరుపుకుంటుంది. ఈ రోజున వాల్మీకి మత సమాజం పర్గత్ దివాస్ గా కూడా జరుపుకుంటారు. 2025లో వాల్మీకి జయంతి అక్టోబర్ 7న జరుపుకుంటారు. ఈ తేదీన భారతీయ చంద్ర క్యాలెండర్ ద్వారా నిర్ణయించినందున అశ్విన్ నెలలో మరియు పౌర్ణమి నాడు వస్తుంది కాబట్టి ఇది సంవత్సరం నుంచి సంవత్సరం మారుతూ ఉంటుంది. పర్గత్ దివాస్ వాల్మీకి జయంతి తేదీ రాష్ట్రంలో మంగళవారం 7th అక్టోబర్ 2025 చండీగఢ్, పంజాబ్, హర్యానా, మధ్యప్రదేశ్, కర్ణాటక మరియు మరికొన్ని భారతీయ రాష్ట్రాల్లో వాల్మీకి తొలినాళ్ల జీవితం. మహర్షి వాల్మీకి జయంతి. వాల్మీకి మహర్షి ఒక రహదారి దోపిడీదారుడని నమ్ముతారు. అతని పూర్వపు పేరు రత్నాకరుడు. అతను తన చిన్నతనంలో ప్రజలను దోచుకునేవాడు. హిందూ దూత అయిన నారద మునిని కలిసినప్పుడు అతని జీవితంలో పెద్ద మలుపు తిరిగింది. అతను రాముడిని అనుసరించడం ప్రారంభించాడు మరియు చాలా సంవత్సరాలు ధ్యానం చేశాడు. ఒక మంచి రోజున ఒక దైవిక స్వరం ద్వారా అతని ప్రాయశ్చిత్తం విజయవంతమైందని ప్రకటించబడింది. అతనికి వాల్మీకి అని పేరు మార్చారు. హిందూ మతంలో ఈ సంస్కృత కవికి గొప్ప ఆధ్యాత్మికత ప్రాముఖ్యత ఉంది. వాల్మీకి జయంతి వేడుకలు కొన్నిసార్లు మహర్షి వాల్మీకి జనన దినోత్సవాన్ని ప్రగత్ దివాస్ గా పిలుస్తారు. హిందూ భక్తులు ఈ రోజున ఉత్సాహంగా జరుపుకుంటారు. ఈ రోజు సమావేశాలు మరియు శోభాయాత్రలతో జరుపుకుంటారు. ఈ రోజున గుర్తు చేసుకోవడానికి భక్తులు ఉచిత ఆహారాన్ని అందిస్తారు, ప్రార్థనలు కూడా చేస్తారు. మహర్షి వాల్మీకి ఆలయాలను వివిధ రంగుల పుష్పాలతో ఆకర్షణీయంగా అలంకరించారు. చూడడానికి మొత్తం వాతావరణం ఉత్సాహంగా ఉంటుంది. వాల్మీకి జయంతిని ఎందుకు జరుపుకుంటారు? రామాయణాన్ని రచించిన వాల్మీకి మహర్షి పుట్టినరోజును వాల్మీకి జయంతిగా జరుపుకుంటారు. హిందూ సాంప్రదాయాల్లో వాల్మీకిని గొప్ప కవులు, ఋషుల్లో ఒకరిగా గౌరవిస్తారు. ఆయన రచనలలో ఒకటైన రామాయణం రాముడు, అతని భార్య సీత, వారి సహచరుడు హనుమంతుడి కథను చెబుతుంది. భక్తితో భక్తులు వాల్మీకి జయంతిని జరుపుకుంటారు. ఈ రోజున ప్రార్థన చేయడానికి, రామాయణం నుండి పద్యాలను పఠించడానికి, ఇతిహాసం బోధించే పాఠాలు, ఆదర్శాలను పరిగణించడానికి ఉపయోగిస్తారు. ఇది జ్ఞానం, నైతికత, రామాయణం బోధించిన శాశ్వత పాఠాల వేడుక. హిందూ చాంద్రమాన క్యాలెండర్ ప్రకారం వాల్మీకి జయంతి సాధారణంగా అశ్విని మాసంలో పౌర్ణమి నాడు జరుగుతుంది. ఈ వేడుకలో సత్సంగాలు, ఆధ్యాత్మిక చర్చలు, రామాయణం చదవడం, వినడం, సాహిత్యం, ఆధ్యాత్మికతకు వాల్మీకి చేసిన కృషి యొక్క ప్రాముఖ్యతను నొక్కి చెప్పే అనేక సాంస్కృతిక కార్యక్రమాలు. వాల్మీకి ఎప్పుడు పుట్టాడు లేదా మరణించాడు? వాల్మీకి మహర్షి జనన మరియు మరణ తేదీలు ఖచ్చితంగా తెలియవు.
అవి వివిధ వనరుల ప్రకారం మారుతూ ఉంటాయి. హిందూ పురాణాలలో త్రేతాయుగం 4 కాలాలలో ఒకటి. వాల్మీకి ఈ కాలంలో జీవించాడని భావిస్తారు. 4 యుగాల చక్రంలో రెండవ యుగమైన త్రేతాయుగం ఉనికిలో ఉందని చెబుతారు. చారిత్రక పురాణ సాంప్రదాయాల ప్రకారం వాల్మీకి అనేక వేల సంవత్సరాల క్రితం జీవించాడని చెప్పబడింది. ఖచ్చితమైన తేదీలు తెలియకపోయినా అతని సాహిత్య విజయాలు, ముఖ్యంగా రామాయణం యొక్క సృష్టి ఇప్పటికీ హిందూ సంస్కృతిలో ఎంతో గౌరవించబడుతున్నాయి. హిందూ క్యాలెండర్ నెల అశ్విన్లో పౌర్ణమి రోజున అతని జన్మదినోత్సవాన్ని గుర్తు చేసుకునే వాల్మీకి జయంతిని గౌరవిస్తారు. మహర్షి వాల్మీకి ఆలయం గురించి వాస్తవాలు. చెన్నైలోని తిరువన్మియార్లో జరిగే అతిపెద్ద మహర్షి వాల్మీకి ఉత్సవం ఇది. 1300 సంవత్సరాల పురాతన ఆలయం. రామాయణం రాసిన తర్వాత ఋషి వాల్మీకి ఈ ప్రదేశంలో విశ్రాంతి తీసుకున్నారు. తర్వాత ఈ ఆలయాన్ని ఆయన పేరు మీద నిర్మించారు. ప్రతి సంవత్సరం మార్చిలో బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. ప్రతి నెల పౌర్ణమి నాడు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించబడతాయి. మరుండీశ్వరర్ ఆలయం మహర్షి వాల్మీకి ఆలయాన్ని పర్యవేక్షిస్తుంది. మహర్షి వాల్మీకి జయంతి 2025పై తరచుగా అడిగే ప్రశ్నలు: వాల్మీకి అనే పేరు ఎవరు పెట్టారో, రత్నాకరుడు ధ్యానంలో ఎక్కువ సమయం గడిపిన చీమల పుట్ట, సంస్కృతంలో వాల్మీక నుండి వాల్మీకి అనే పేరు ఉద్భవించిందని భావిస్తారు. ఎవరైనా వారి పూర్వ చర్యలతో సంబంధం లేకుండా ఆధ్యాత్మిక జ్ఞానోదయం పొందగలరని, తీవ్రమైన పశ్చాత్తాపం, అంకిత భావం ద్వారా ఋషిగా మారగలరనే ఆలోచనను ఇది నొక్కి చెబుతుంది. ఇది లోతైన పరివర్తన, పునర్జన్మను సూచిస్తుంది. భారతదేశంలో వాల్మీకి జయంతి గుర్తింపు పొందిన సెలవు దినం కాదు. ఇది ఒక ముఖ్యమైన మతపరమైన సాంస్కృతిక పండగ. అయినప్పటికీ దీనిని జాతీయ ప్రభుత్వ సెలవు దినంగా గుర్తించలేదు. వాల్మీకి జయంతిని జరుపుకునే సమాజంలో రామాయణం, వాల్మీకి మహర్షి గౌరవించబడ్డారు. ఇది ఎక్కువగా మతపరమైన సాంస్కృతిక సెలవు దినం.